నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. 931 కోట్లతో రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు. 3 పార్టీలు పంచుకుంటున్నాయి. విశాఖతోనే ప్రయోగం. పవన్ వరకు వస్తే వారసత్వం కులం ఉండవు. కేసీఆర్కు మరీ ఇంత మొండి పట్టుదల. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ కలిసి భారతదేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేశాయి. మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రస్తుత ముఖ్యమంత్రుల స్వయంగా ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలిచారు. ఆయనకు 931 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు తెలిపింది. అదే సమయంలో ఆయనకు 10 కోట్ల అప్పు ఉందని వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండు భారతదేశంలో 2వ స్థానంలో ఉన్న సంపన్న ముఖ్యమంత్రి. ఆయన నికర ఆస్తుల విలువ 322.56 కోట్లు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నికర ఆస్తుల విలువ 51.93 కోట్లతో భారతదేశంలో 3వ స్థానంలో నిలిచారు. 4వ స్థానంలో ఉన్న నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియూ రియో నికర ఆస్తుల విలువ 51.93 కోట్లు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భారతదేశంలోని 5వ స్థానం సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆయన నికర ఆస్తుల విలువ 4.04 కోట్లు. 15 లక్షల ఆస్తుల విలువతో అత్యల్ప ఆస్తులున్న సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 55 లక్షల సంపదతో పేద ముఖ్యమంత్రుల జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. కేరళ సీఎం విజయన్ కోటి విలువ గల ఆస్తి కలిగి ఉన్నట్టు ఏడీఆర్ తన జాబితాలో వెల్లడించింది. నిన్నటికి నిన్న గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే క్లర్క్ దగ్గర కోట్ల డబ్బు పట్టుబడింది చూసాం. రాష్ట్రాన్ని ఏలే వారి వద్ద ఇంతనే ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. మన దేశంలో ఇప్పటికీ కూడా చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులు కూడా నెలవారీ జీతం వస్తే తప్ప ఇల్లు గడవలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఉపాధి కూలీకి వెళ్తున్న విషయం కూడా మనకు తెలుసు. ఏది నిజమో అబద్ధమో అనేది నాయకులకు, ఆ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఎన్నికలు ముగిశాక అధికారం చేతులు మారిన తర్వాత ఎక్కడ పవర్ ఉంటే అక్కడ నాయకులు చేరడం అనేది కామన్. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అని ఎప్పుడో చెప్పారు ఇలాంటి వైనం గురించే. అయితే ఏపీలో ఓ చిత్రమైన వ్యవహారం నడుస్తోంది. అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి అనగా తెలుగుదేశం, జనసేన, భాజపా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇటు జనసేన, అటు భాజపా రెండు కూడా తెలుగుదేశం పార్టీకి బి టీంలు అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. భాజపాకు ఇది అలవాటే. చాలా అంటే చాలా ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి బి టీం అన్నట్లే ఉంటూ వస్తోంది. తెలుగుదేశంతో నేరుగా పొత్తు ఉన్నా లేకున్నా తెదేపా భాజపాల బంధం అన్నింటికి అతీతంగా సాగుతూనే వస్తోంది. 2019 నుంచి 24 వరకు వచ్చేసరికి అసలు బంధం కుదరదు అనుకున్నా కూడా కుదిరింది. అంటే అలాంటి అతీతానుబంధమే కారణం. 2024లో కూటమి అధికారం సాగించిన తర్వాత ఈ 3 పార్టీలు కలిసి ఓ అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కమాండ్ కంట్రోల్ మాదిరిగా వ్యవహరిస్తోంది అనుకోవాలి. ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి అనే రీతిలో ఎవరిని ఏ పార్టీలోకి పంపాలి అన్నది డిసైడ్ చేస్తున్నట్లు ఉంది. వైకాపా నుంచి ఎవరిని తీసుకోవాలి, తీసుకుంటే వారు ఉండే నియోజకవర్గం ఈక్వేషన్లు ఏంటి, దాని ప్రకారం అలా తీసుకునే వాళ్ళను ఏ పార్టీలోకి పంపాలి అన్నది డిసైడ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలోకి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పట్లో సోషల్ మీడియా ఇంత బలంగా ఫైట్ చేయలేదు. 2019 నుంచి 24 మధ్యలో తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా బలంగా ఫైట్ చేశాయి. ఏ నియోజకవర్గానికి అక్కడికక్కడ వైకాపా నాయకులతో కనిపించని వర్చువల్ శత్రుత్వాన్ని పెంచుకున్నాయి. గెలిచిన తరువాత తమ శత్రు కూటమి ప్రభుత్వం తాటి తీసి వదులుతుందని అనుకున్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరుగా ఉంది. వైకాపా జనాల కోసం కూటమి కోట తలుపులు బార్లా తెరిచిపెట్టారు. అయితే అలా అని అందరినీ తెలుగుదేశంలోకి తీసుకోవడం లేదు. అటు జనసేనలోకి, ఇటు భాజపాలోకి ఎక్కువగా పంపిస్తున్నాయి. తెలుగుదేశంలోకి మాత్రం దాదాపు ఎవరిని తీసుకోవడం లేదు. ఇదో తరహా స్ట్రాటజీ అనుకోవాలేమో. దీంతో తెలుగుదేశం సోషల్ మీడియా జనాలు ఇదంతా తమ పార్టీ అధిష్టానం పథక రచన అని అనుకోకుండా కూటమి భాగస్వాములను తప్పుపడుతున్నాయి. కానీ చూస్తుంటే మొత్తం రాజకీయ దృశ్యం ఒకటే కనిపిస్తోంది. ఏపీలో కూటమి పార్టీలను బలోపేతం చేయడం, వైకాపాను వీలైనంత బలహీనపరచడం. ఈ దశలో కూటమి సోషల్ మీడియా జనాలు అనివార్యంగా మౌనం వహిస్తున్నారు. కొండకచో మిత్రపక్షాలను తప్పుపడుతున్నారు. కానీ చరిత్ర ఇలా చెప్పడం లేదు. ఎన్నికల ముందు ఏ పార్టీ వైపు జనాలు ఉన్నారో గమనించిన రాజకీయ నాయకులు అటు వలసల దారి పట్టడం కామన్. వలసలు అంటే శాశ్వత నివాసాల కోసం కాదు,
తాత్కాలిక రాజకీయ ఆశ్రయం కోసం మాత్రమే. అందువల్ల ఎవరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, టైం కోసం వేచి ఉండడం తప్ప. విశాఖ నగరంతోనే ఒక సరికొత్త ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యుత్ రంగంలో సంస్కరణలకు తెర తీయనున్న టీడీపీ కూటమి ప్రభుత్వం అందులో భాగంగా స్మార్ట్ కరెంట్ మీటర్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. వాటిని విశాఖ వంటి స్మార్ట్ సిటీతోనే మొదలు పెట్టాలని చూస్తోంది. ఇక్కడ నుంచి వచ్చే రిజల్ట్ని చూసుకుని ఏపీ వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. విశాఖలో ఇప్పుడు పాత కరెంటు మీటర్లు కనుమరుగు కాబోతున్నాయి. వాటి స్థానంలో స్మార్ట్ కరెంటు మీటర్లు ఆవిష్కృతం కాబోతున్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా స్పీడ్గా సాగుతోంది. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ కరెంట్ మీటర్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాటిని నగరంలోని వాణిజ్య ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. అలా కమర్షియల్ కనెక్షన్లు సంబంధించి స్మార్ట్ మీటర్ల బిగింపు అన్నది పెద్ద ఎత్తున సాగుతోంది. దీని తర్వాత దశలో డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లకు ఈ మీటర్లను బిగిస్తారని అంటున్నారు. ఇలా దశల వారీగా విశాఖలో స్మార్ట్ కరెంట్ మీటర్ల బిగింపు ప్రక్రియ సాగుతోంది. ఈ స్మార్ట్ కరెంట్ మీటర్లకు చిప్ని ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా విద్యుత్ సరఫరా కావాలంటే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లకు రీఛార్జ్ చేసుకునే విధానంలో ఇక మీదట విద్యుత్ విషయంలో కూడా చేయాలన్నమాట. ఎంత సొమ్ము కడితే అంతకు సరిపడా కరెంట్ అందుతుంది. రీఛార్జ్ అయిపోతే అది అర్ధరాత్రి అయినా కరెంటు టక్కున పోతుంది. దాంతో ముందు జాగ్రత్తగా అన్నీ చూసుకుని చెక్ చేసుకోవాల్సిందే. అందుకే ముందుగా విశాఖలో ఈ ప్రయోగం స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చే స్పందనతోనే ఏపీ వ్యాప్తంగా దీనిని అమలు చేస్తారని అంటున్నారు. ఈ ప్రయోగం జనాలకు ఎంతవరకు నచ్చుతుందో అన్నది రిజల్ట్ బట్టి తేలాల్సిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలకు అర్థాలే వేరు. తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో వారసత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని 2 కుటుంబాలే దశాబ్దాలుగా పాలిస్తున్నాయంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు కుటుంబాలపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్టీఆర్ వారసుడిగా చంద్రబాబు, ఆ తర్వాత తరం నాయకుడిగా లోకేష్ను, అలాగే వైఎస్ఆర్ ఆయన తనయుడు జగన్ను దృష్టిలో పెట్టుకుని పవన్ రాజకీయ విమర్శలు చేయడం అందరికీ తెలుసు. అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల్ని ఏకిపారేస్తూ అందుకే తాను మోదీకి మద్దతు ఇచ్చానని పలు సందర్భాల్లో పవన్ అన్నారు. అలాగే రెడ్లు, కమ్మ సామాజిక వర్గాల నాయకులే పాలించాలా అని కూడా ఆయన అడిగిన సందర్భాలు అనేకం. మరి సినిమా రంగంలో మీ వారసత్వం మాట ఏంటి అని ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ను టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నేతలు నిలదీశారు. ఆ ఒక్కటే అడక్కు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తీరు ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఆయన చంద్రబాబు కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి. ఇంతకాలం ఆయన నీతి వాక్యాలకు ఆచరణను పోల్చి చూసుకుంటున్నారు జనం. తన అన్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటున్నట్టు రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్పై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో మీ వారసత్వం మాట ఏంటి? అలాగే జనసేన తరపున 4 పదవులు అయితే వాళ్ళలో సొంత సామాజిక వర్గానికి 3 పదవులా? ఇదేం సామాజిక న్యాయం అని పవన్ ప్రశ్నలతో రాజకీయంగా చితకొడుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో సోమవారం పవన్ కళ్యాణ్ నిర్వహించిన చిట్చాట్లో కీలక కామెంట్స్ చేశారు. తనకు అన్న అనే కారణంతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం లేదని పవన్ పేర్కొన్నారు. తనతో సమానంగా పార్టీ అభివృద్ధి కోసం నాగబాబు పనిచేసినట్టు పవన్ చెప్పుకొచ్చారు. తన సోదరుడు అలాగే కాపు సామాజిక వర్గం కాకపోయినా నాగబాబు స్థానంలో ఎవరున్నా మంత్రిగా అవకాశం ఇచ్చేవాడిని అని ఆయన అన్నారు. దీన్ని వారసత్వంగా చూడలేమని ఆయన అన్నారు. మార్చిలో ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికవుతారని, ఆ తర్వాత కేబినెట్లోకి వస్తారని ఆయన వివరించారు. కందుల దుర్గేష్ది ఏ కులమో తెలియదని పవన్ కళ్యాణ్ అనడం గమనార్హం. ఈ మాట మాత్రం జంధ్యాల కామెడీ డైలాగ్కు మించిపోయిందనే నెటిజన్ల సెటైర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంత్రి పదవి ఇచ్చేటప్పుడు ఎవరు ఏంటి చూసుకోకుండానే పవన్ నిర్ణయాలు తీసుకుంటారంటే జనం అమాయకంగా నమ్మాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గులాబీ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాని విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాలప్పుడు ఒక్కరోజు వచ్చాడు అంతే. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ కావడానికి కృషి చేసినప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మరణిస్తే కూడా ఢిల్లీ వెళ్లే ఆయన అంత్యక్రియలో పాల్గొనలేదు. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సంతాప తీర్మానం ఆమోదించి నివాళి అర్పించినా హాజరు కాలేదు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి కేసీఆర్ వస్తాడని అనుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఆయన రావాలనే కోరుకున్నాడు. ఇది కేవలం సంతాపం తెలపడానికి పెట్టిన సమావేశం కాబట్టి ఇందులో విమర్శలకు, వాదోపవాదాలకు అవకాశం లేదు. మన్మోహన్ సింగ్కు కేసీఆర్ సన్నిహితుడు కాబట్టి ఆయన వచ్చి ఉంటే బాగుండేది. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోనూ కేసీఆర్ మంత్రిగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల మన్మోహన్ సింగ్కు సానుభూతి ఉంది. ఆ ఉద్యమాన్ని ఆయన సమర్థించారు.
ఆంధ్ర ఎంపీల నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా రాజీనామాలు చేసినా చలించకుండా తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు. అలాంటి మన్మోహన్ సింగ్కు నివాళి అర్పించడం కోసం ఢిల్లీకి వెళ్ళలేదు, అసెంబ్లీకి వెళ్ళలేదు. ఇంత మొండి పట్టుదల ఎందుకో అర్థం కావడం లేదు. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ను గులాబీ పార్టీ సంపూర్ణంగా సమర్థించింది. ప్రభుత్వ తీర్మానానికి మద్దతు తెలిపింది. ఈ విషయంలో కాంగ్రెస్ అండ్ గులాబీ పార్టీ ఒకటయ్యాయి. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.